ఈ ఆక్షేపణ చేసే వాళ్ళ మతాల్లోకి వెడితే అమ్మయ్య కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? విశాఖపట్నంలో కరపత్రం పంచుతున్నాను. ఒక అతను నా చేతిలోంచి కరపత్రం లాగేసుకుని నలిపేసి పడేసిన వంక ఎర్రగా చూస్తున్నాడు. ఎర్రగా చూస్తూ అన్నాడు, యేసుప్రభు గురించే కదా అన్నాడు. అవును యేసుప్రభు గురించే అన్నాను. నీకు ఆయన ఎలా పుట్టాడో తెలుసా అన్నాడు. ఎందుకు తెలియదు తెలుసా అన్నాను. చెప్పి అలా పుట్టాడు అన్నాడు. కన్య మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి యేసుని కన్నది అన్నాను. నీకేమైనా మెంటలా అన్నాడు. అన్నాను. పురుషునితో సంబంధం లేకుండా పిల్లలు పుడతారా అన్నాడు. నేను అన్నాను, మనుషులకైతే అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నాను. ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు ఎప్పుడు నమ్మకం, అదంతా అబద్ధం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. నేను అన్నాను వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయే ముందు ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పాను. ఏంటో అడిగా అన్నాడు. కర్ణుడు ఎక్కడి నుంచి పుట్టాడు అన్నాను. చెవులోంచి పుట్టాడు అన్నాడు. చెవులోంచి పుడితే గర్భసంచి గోబలో ఉందా అన్నాను. ఆడికి మెంటలో వచ్చేసింది. గర్భసంచి గోబలో ఉంటే ఇంత అయిపోతే గోబా. ఇప్పుడు గర్భవతి మొహం చూస్తే బిందంత మొహం వేసుకుని చచ్చిపోమా దాబుని. ఇప్పుడు చెవులోంచి పుడితే గర్భసంచి గోబలో ఉందట. నీకు ఇది నచ్చేదానికి నాకు మెంటలో నీకు మెంటలు యేసుప్రభు నమ్ముకరా అన్న కానీ వచ్చేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.